హలో గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ. సో ఇవాళ మన బర్త్డే కదా. యాక్చువల్గా బర్త్డేకి ఫ్రెండ్స్ వస్తారు, సర్ప్రైజ్ ఇస్తారు, అది వేరే కదా. కానీ మనమే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే ఎట్లుంటుంది, అదే ఈ కాన్సెప్ట్. సో నవ్వుతున్నారా? సో నా డిగ్రీ ఫ్రెండ్స్ బ్యాచులర్స్ బోల్తే ఆ కేటగిరీ అనమాట. సో ఇంటిని చాలా నీట్గా పెట్టుకున్నట్టు నటిస్తున్నారు, కానీ కాదు. లోపల రియాలిటీ ఏముందో ఇప్పుడు మనం చూద్దాము. సో మనం వచ్చినామని చెప్పేసి మన కోసము ఏం చేస్తున్నాం, సో రైస్ చేస్తున్నాడంట. అంటే మేము వండుతాం, ఇంట్లో రైస్ వండుతాం, వాళ్ళు చేస్తారు. స్కెచ్లు, పెన్నులు అన్నీ చేస్తారు. వండుతారు. ఏం చేస్తారు? సో కెమెరా అవతల ఉన్న మనిషి కూడా అప్పుడప్పుడు వస్తారు, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది కూడా వస్తారు. సో వీళ్ళ హోమ్ టూర్ ఇవ్వాలి, మనం కవర్ చేద్దాం. బ్యాచులర్స్ నిజంగా ఇంత నీట్గా ఉంటారా, లేకపోతే లోపల ఏమన్నా 18+ కంటెంట్ ఉన్నాయా అన్నీ చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్కి 2 కామెంట్లు బూతులు తిట్టండి. థ్యాంక్ యూ. సో మన కోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? నువ్వు వచ్చావని నేను నీకోసం బాస్మతి రైస్ తీసుకొచ్చిన. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? రైస్ అంట మన బర్త్డేకి. అయితే ఇవాళ మంగళవారం అని చెప్పి, నా బర్త్డే మంగళవారం అని చెప్పి అదే నేను తినను ఈరోజు, కాబట్టి నార్మల్ రైస్ తినిపిస్తాను వాడికి. నాకు అర్థం కాలేదు సార్. అంటే మంగళవారం తినరా? అంటే నా కోసం ఇంకోసారి పక్కన పెడతా. నాకు డౌట్ వస్తుంది కొత్తగా. లాస్ట్ మంగళవారం ఫుడ్ పెట్టమని పంపితే ఇక్కడ నాకు చూపిస్తాను. అక్కడ రైస్ అంట. కమలాసన్ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు, ఆల్రెడీ రైస్ నానబెట్టి యాక్టింగ్ చేస్తుండు. అరే రైస్ వేస్ట్ చేయగలరు నానబెట్టి షో సో ఆయన వంట చేస్తారు మన కోసం కష్టపడి, బాస్మతి రైస్ కాకుండా. బట్ ఆ లోపు వీళ్ళ కిచెన్లో చాలా సామాన్లు ఉన్నాయి, అవి కవర్ చేద్దాం. ఏమున్నా చూద్దాము. కబోర్డ్లు ఏమంటుంది, కబోర్డ్లేనా? సెమీ ఫర్నిష్. సో ఎగ్గులు, గుడ్డులు ఉన్నాయి. గుడ్లు దీనిలో ఉన్నాయి, గుడ్డు ఫర్ దీనిలో ఉంటాయి. గుడ్డు కోసం సిద్ధు ఇవన్నీ ఏంటి మరి? అంటే మేము జిమ్ చేస్తాం కాబట్టి ఫ్లాక్ సీడ్స్ ఇంటిది జిమ్ కోసం. అంటే జిమ్ చేస్తే తినాలా, తింటే జిమ్ చేయాలా? రెండు చేస్తాం. ఓకే తిని ఇవేంటివి? ఇవి కూడా ఫర్ హెల్త్. ఫర్ హెల్త్. మనమే మాట్లాడుతున్నాం హెల్త్ గురించి. కరెక్ట్ ప్లేస్కి వచ్చినాం, అన్నీ తినేవి ఉన్నాయి ఇక్కడ. అంటే నేను తినట్లేదు, నేను చూసుకుంటున్నాను. అయిపోతాయి బ్రెడ్, బెల్లం పౌడరు, ఇంగ్లీష్లో ఏమంటారు? జాగరీ పౌడర్. జాంగిరీ కాదా? నేను ఇన్ని రోజులు జాంగిరీ అని బతుకుతున్నా. ఇది కూడా నాలుగు చూపిరా బోన్ జిమ్ కూడా చూపిస్తాం. ఇవన్నీ తినాలి రిజల్ట్. అవన్నీ తింటే రిజల్ట్ వచ్చేసి వాష్ ఐటమ్స్ బోల్తే ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇది జ్యూస్ తాగడానికి అప్పుడు అదే మనం బయటకే తెచ్చుకున్నాం జ్యూస్. 80+ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఆ జ్యూస్, అందరికి ఇయ్యారన్నమాట. అంతేనా? అదే చూసుకో, అదే జ్యూస్. వాడు మోకం దిగిరా, అది బాడీ చేస్తాం. తినే ఉన్నాయి, తినే అయిపోయినాయి బ్రో. ఇంటికి వెళ్ళేది చాలా రోజులు తెచ్చి అన్నీ కలిగి అయిపోయినాయి, మిగిలినాయి చివరిన. డేట్ అయిపోయింది, వాడు తెచ్చాడు అది. డేట్ అయిపోయింది. ఉంది ఇంకా గుడ్లే ఎంత గుడ్లు వాళ్ళు ఉన్నాయి, అయిపోయినాయి. వాళ్ళు కొన్ని ఉంటాయి, 3 ఉంటాయి. కరెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చిండు. అన్నీ అయిపోయినాయి ఇలా కూడా. అంటే ఫినిషింగ్ టచ్ అంటారే, అది దరిద్రంతో అవుతుంది. అంతేనా? 6 ప్యాక్ చెట్ వేసుకున్నాడు చేసి బాడీ బిల్డర్ బోల్తే. అరే చేరా అయ్యా బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకన్నా ఎగస్తా లేవు తినలే కానీ కొంచెం వరకు. చాలా సింపుల్ అన్నమాట. అలాంటి వర్కౌట్ చేస్తే జీతం పైకి వస్తున్నా. అది సో ఇందులో ఏమీ లేవు, జరుగుతావు. వాష్ అంటే
ఇలాంటి వీటిని ఏమంటారు డ్రాయర్ 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 మధ్యలో డబ్ల్యూ ఉంటుంది అది డ్రాయర్ అనమాట పాష్ ఉంది అనమాట సినిమాలో చూసినట్టే. కానీ మీరు బ్యాచిలర్స్ కాదు ఇన్ని సామాన్లు ఎక్కడ ఏ రూమ్ చేసారు మెయింటైన్ చేసారు నాకు ఎందుకు డౌట్ అవుతుంది. ఇంకా వీళ్ళ ఉన్న సామాన్లు మొత్తం పెళ్లి చేసుకొని పెళ్ళాలతో ఉండే పెళ్ళాము పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏ రేంజ్లో అయితే ఉంటాయో ఆ రేంజ్ వీళ్ళ సామాన్లు ఉన్నాయి. అరే సరిగ్గా బయట నుండి అదంతకులు వచ్చినప్పుడు భార్యని సేఫ్టీ కోసం నిజంగా కాబట్టి నేను మూస్తున్నాము. ఏం లేదు లేదు. సో ఈ బ్యాచిలర్స్ కాదు నాకు నిజంగా డౌట్ వస్తుంది మీ ముగ్గురు వీఆర్ లైక్ బ్రదర్స్ ఫ్యామిలీ, కూడా వీఆర్ బ్రదర్స్ ఫ్యామిలీ. అంటే లైక్ బ్రదర్సా సన్నగా చేసిన లాస్ట్ తెలుసా మీకు లైక్ బ్రదర్స్ అంటే తెలియదు బ్రో, అలాంటిది కాదు. ఏమో వంట చేస్తున్నాం అన్ని చేస్తున్నాం మంగళవారం బాస్మతి రైస్ వంటం అన్నీ ఉంటాయి. అందుకే శుక్రవారం వండుతా. ఆ రోజు నార్మల్ రైస్ పెట్టాను. స్పెషల్ ఎందుకు శుక్రవారం స్పెషల్ స్పెషల్ బాస్మతి రైస్. ఫైనల్ గా మీరు ఆ?